హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలకి సంబంధించి ఈ రోజు నుండి అయితే అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఈ పథకాలకి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే వాలంటీర్ల దగ్గర మనం ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసిన తర్వాత మీ పేరు అర్హుల లిస్టులో వస్తే కనుక తప్పనిసరిగా మీకు అమౌంట్ అనేది ఎంత రాబోతుంది, పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. అలాగే ఈ అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు అకౌంట్లో, దానికి సంబంధించి కూడా అయితే తెలుసుకుందామండి. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొందరు మాత్రం ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. ఆ కొందరు ఎవరు ఏంటి దానికి సంబంధించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ పరిశీలించుకున్న తర్వాత మిగిలిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే జగనన్న చేదోడుకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. అయితే మనకు ఈ రెండు పథకాల పేర్లు వచ్చేసి జగనన్న చేదోడు పథకము, అలాగే ఈబీసీ నేస్తం పథకం అండి. ఈ పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న చేదోడు పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు బిఎల్ఎన్ రాజకుమారి మనకు ఒక ప్రకటనలో అయితే సూచించారు. షాపులు ఉన్న రజకులు, నాయిని బ్రాహ్మణులు ఈ పథకం కింద ఆర్థిక సాయం అనేది మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల వారి నెలసరి ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 12,000 రూపాయలు అనేది మించకూడదని చెప్పేసి స్పష్టం చేశారు. 2021 సెప్టెంబర్ 29వ తేదీ నాటికి 21 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారే అర్హులని పేర్కొన్నారు. రజకులు, నాయిని బ్రాహ్మణులు, అలాగే తహసీల్దారు జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని చెప్పేసి సూచించారు. వారి షాపులను రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని చెప్పేసి కూడా ఆమె అయితే పేర్కొన్నారండి. ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి అయితే సూచించారండి ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ నేస్తం పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, మైనార్టీ, కాపు కులాలు కాకుండా మిగిలిన ఈబీసీ వర్గాల వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఈడీ సూచించారు. 15,000 రూపాయలు ఆర్థిక సాయం పొందేందుకు ఈబీసీ కులాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు. లబ్ధిదారుల యొక్క వయసు 2021 సెప్టెంబర్ 29 నాటికి 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పేసి వివరించారు. తహసీల్దారు జారీ చేసిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఈడీ రాజకుమారి అయితే సూచించారండి. సో ఫ్రెండ్స్, మనకు ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులంటే మనకు నాయిని బ్రాహ్మణులు, అలాగే రజకులు, అలాగే టైలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అర్హులండి. అయితే డ్వాక్రా మహిళలు కూడా వేస్తారు అన్నాను కదా, అలా కొందరికి మాత్రమేనండి. ఆ కొందరు ఎవరంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నాయిని బ్రాహ్మణులు, రజకులు, అలాగే టైలర్స్ అనేది ఇచ్చారు. కాబట్టి డ్వాక్రా మహిళల్లో చాలామంది డ్వాక్రా గ్రూపుల్లో ఉండి టైలరింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి. ఎవరైతే టైలరింగ్ వృత్తి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. అయితే ఇది అప్లై చేసుకోవాలంటే మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాతనే మీరు అర్హులుగా తేలితే మీకు ఈ సంవత్సరం 10,000 రూపాయలు అయితే రాబోతున్నాయండి. అయితే ఇది నవంబర్లో అయితే వేస్తారని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పర్టికులర్గా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. సో నవంబర్ అంటున్నారండి. డేట్ అనేది ఫిక్స్ చేస్తే తప్పనిసరిగా మరొక వీడియోలో అయితే తెలియజేస్తానండి. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 21 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారే ఈ పథకానికి సంబంధించి అర్హులండి. దానికన్నా తక్కువ ఉంటే కనుక, ఎక్కువ ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి అనర్హులు. ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నెల 7వ తేదీలోగా మీరు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో దానికి సంబంధించి ఫస్ట్ తెలుసుకుందామండి. ఉన్నట్లయితే జగనన్న చేదోడు పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి దరఖాస్తు ఫామ్, అంటే జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫాము, అలాగే ఆధార్ నంబరు, రేషన్ కార్డు నంబరు, మీ సేవ ఇంటిగ్రేట్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, షాప్ ఫోటో, ఇవన్నీ కావాల్సి అయితే ఉంటుందండి. సో ఈ పథకానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళి మీ యొక్క వాలంటీర్ దగ్గర ఇస్తే కనుక వాళ్ళైతే
యాప్లో అయితే అప్లోడ్ అనేది చేసుకుంటారండి. సో ఇదండి మనకు జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అండి. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకం అండి. ఈ ఈబీసీ నేస్తం పథకం అనేది ఓన్లీ మహిళలకు మాత్రమేనండి. అయితే మహిళలు అంటే మనకు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే ప్రభుత్వం పెట్టింది. అలాగే కాపు మహిళలకు వచ్చేసి కాపు నేస్తం పథకం అనేది పెట్టడం అయితే జరిగింది. అయితే ఈబీసీ వారికి ఎలాంటి పథకం అనేది పెట్టలేదు కాబట్టి ఈ ఈబీసీ నేస్తం అని చెప్పేసి పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం లాంచ్ చేశారండి. అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కమ్మ, రెడ్డి, ముస్లిములు, వైశ్య, సో ఇలాంటి కులాల వారు అంటే అగ్నవర్ణ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే అందరూ కాదండి, కొందరు మాత్రమేనండి. ఎవరైతే కమ్మ, రెడ్డి, ముస్లిములు అలాగే వైశ్య కులాల్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చండి, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మేము అప్లై చేసుకోలేదు కదా, కాపులు కూడా అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా రెడ్డిలు అని చెప్పేసి, ముస్లింలు అని చెప్పేసి, మేము వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నాం కదా, ఈ పథకానికి సంబంధించి కూడా అయితే అప్లై చేసుకుంటే మాకు అమౌంట్ అనేది వస్తుందా అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చండి. అయితే ఆల్రెడీ మీరు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ అలాగే కాపు నేస్తం పథకానికి సంబంధించి ఏదైనా పథకానికి సంబంధించి అప్లై చేసుకునే అమౌంట్ అనేది పొంది ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అనర్హులండి. ఓన్లీ ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు ఈ రోజు నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ డాక్యుమెంట్స్ అనేది మీ యొక్క వాలంటీర్కి ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ పేరు అర్హుల లిస్టులో వస్తే కనుక తప్పనిసరిగా ఈ సంవత్సరానికి సంబంధించి మీకు 15,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ డాక్యుమెంట్స్ ఏవి దానికి సంబంధించి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్స్ అనేవి జెరాక్స్ కాపీ అనేది చేసి మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీ దగ్గర వచ్చేసి కంపల్సరీగా ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మీనింగ్ అండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఫోర్త్ వన్ రైస్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్యాంక్ బుక్, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే సెవెంత్ వన్ వచ్చేసి ఈబీసీ సర్టిఫికేట్ అయితే కావాలను. సో భూమి ఉంటే నకలు, అలాగే మున్సిపాలిటీలో భూమి ఉంటే వాటి యొక్క నకలు, అప్లికేషన్ ఫాము, అలాగే ఓటర్ కార్డు, ఎస్ఎస్సి, అలాగే డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇంటిగ్రేషన్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ యొక్క వాలంటీర్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు డ్వాక్రా మహిళలు కూడా ఈ రకంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైనా అర్హులు ఉంటే కనుక తప్పనిసరిగా ఈ రోజు నుండి అయితే మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి డాక్యుమెంట్స్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.